ఏంటే నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఆ కార్తిక్ గారికి ఐ లవ్ యూ చెప్పావు నేను అనుకుంటున్నావా ఏం జరిగింది? నీ కూతురు ఆ కార్తిక్ గారిని ప్రేమిస్తుందట నన్ను ఏమన్నా తప్పుగా అనుకుంటుందా? నేను చెప్పేది విను. ఏం నువ్వు చెప్పేది దీనికోసం ఆ బుల్ రెడ్డి గారిని కొడితే ఈ చూసావు ఏం చేసిందో? ప్లాన్ ఏంటంటే నా కొడుకును కొట్టింది నువ్వు. నీ కొడుకుని కొట్టింది వీడి కాదు, నా కూతురు పెళ్లి వీడితో చేయాలని మేమే అబద్ధం ఆడాం. అసలు బుల్లిరెడ్డిని కొట్టింది ఎవరు తెలుసా? ఆ కార్తీక్ గాడు. నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు కాదు, కావాలంటే ఇది చూడు. నీ కొడుకుని కొట్టింది నేనేం తెలుసు కూడా ఎందుకు చెప్పలేదమ్మా? ఆ కార్తీక్ గారు ఆడున్నా సరే ఈడ్చగారండి. వాణ్ణి చంపి మీ సంగతి చూస్తా. తప్పుకోండి. ఈ రోజు మీరు తుపాకీ పట్టుకుని నుంచున్నారంటే అది కార్తీక్ మీకు పెట్టిన ప్రాణభిక్ష. బయటున్న మన కొడుకుల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది వాడే. ఆగిపోయిన మన కూతురు పెళ్లిని జరిపిస్తున్నది వాడే. ఏ తల్లికైనా ఎంతమంది కొడుకులున్నారనేది ముఖ్యం కాదండి. ఒక తల్లి మనసును అర్థం చేసుకునే కార్తీక్ లాంటి ఒక్క కొడుకుంటే చాలు. కార్తీక్ ని చంపాలంటే ముందు మా అందరినీ చంపండి. జున్న గొడవలు చెల్లి పెళ్లి కట్టు రాకూడదు. ప్రవీణ్ అక్కడ మా చెల్లి పెళ్లి చేయడానికి నువ్వెవడు? నా మీదున్న కోపాన్ని కసితీరా తీర్చుకోవడానికి మీకు కావాల్సినంత టైం ఇస్తాను.